ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నరేందర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ చెప్పట్లు. అఫీషియల్ స్పోక్ పర్సన్గా ఉన్నటువంటి లక్ష్మణ్ సార్ని కూడా వేదికపైకి ఆహ్వానిద్దాం. వీటితో పాటు ఖలీద్ గారు లీగల్ అడ్వైజర్గా మనకు వ్యవహరిస్తున్నారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పెద్ద పోస్ట్ ఇచ్చారు నాకు. తర్వాత ఎన్హెచ్ఆర్సీలో ఎలాంటి కార్యక్రమాలు నేను నిర్వహించాలో ఇప్పటి నుంచి పెద్దలందరినీ చూసి నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి నాకు కూడా ఇందులో ఒక భాగం అందించినందుకు. చాలా షోస్ ఉంటాయి, 450 రకాల ఐటమ్స్, తర్వాత బోర్డంతా ఎక్స్పీరియన్స్, రకరకాల ఎక్సర్సైజెస్, నిరంతరం సామాను సర్దుతూ ఉండేవారు ఎవరు అంటే వాళ్ళు మెజిషియన్లు మాత్రమే. ఎందుకనంటే ఇక్కడ పెట్టింది అక్కడ పెడతాం, అక్కడ పెట్టింది ఇక్కడ పెడతాం, అక్కడి నుంచి ఇక్కడ పెట్టే లోపల ఏదో ఒకటి జరగాలి కాబట్టి, అది వండర్ అయిపోతుంది కాబట్టి, వండర్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ సర్దే ప్రక్రియ. నమస్కారం. పెద్దన్నయ్య చందన్న గారు, అలాగే తమ్ముడు డాక్టర్ కాసర్ల నరేష్ గారికి, ఎన్హెచ్ఆర్సీ మెంబర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా మ్యాజిక్ అంటేనే పిల్లలు అని అనుకుంటూ ఉంటారు. పిల్లలకి సంతోషం కలిగిస్తే తల్లిదండ్రులకి తప్పకుండా సంతోషం కలుగుతుంది. విద్యార్థులు సంతోషపడితే అధ్యాపక బృందం తప్పకుండా సంతోషపడుతుంది. అలాంటిదే మ్యాజిక్ అంటే ఇవాళ ఇంద్రజాలికల దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇది డాక్టర్ పిసి సర్కార్ గారి, సీనియర్ పిసి సర్కార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఇంటర్నేషనల్ మెజిషియన్స్ డే అనేది క్రియేట్ చేయడం జరిగింది. పిసి సర్కార్ జూనియర్ ఇప్పుడు మనకు లైవ్లో కనిపిస్తూ ఉంటారు. వారి షోలే మనం విశ్వవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి అలాంటి ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన మెజిషియన్ మిత్రులందరూ కూడా తమ తమ పుట్టినరోజులుగా దీన్ని భావించి చేసుకుంటూ ఉండడం అనేది జగద్విదితమైనటువంటి విషయం. అసలు విషయంలోకి వెళ్తే మ్యాజిక్ అంటే కన్ను మూసి తెరిచే లోపల కళ్ళకు జరిగే ఆశ్చర్యం మ్యాజిక్. అలాంటిది క్రియేట్ చేయడం హస్తలాఘవం ద్వారా జరుగుతుంది అనేది మేము చెప్పే విషయం. ఇక విషయంలోకి వెళ్తే ఒక 2-3 మ్యాజిక్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మెజిషియన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నాతో పాటుగా. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి రంగంలో కొనసాగుతుంటే నాకు ఒక సైన్యం లేదు అని నేను చాలా బాధపడుతూ ఉన్న సందర్భంలో శ్రీనివాస్ గారు ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. తను ఈ రంగాన్ని కూడా ఎంచుకొని నా వెనక ప్రయాణం చేయడం అనేది నాకు ఒక బలంగా నేను భావిస్తున్నాను. శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారా?